నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ చనిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తను ఏంటంటే ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఇరాన్ సుప్రీం చనిపోయారు దాడుల్లో అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు ఇంకా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి అని చెప్పేసి కూడా మనం వార్తలు చూస్తున్నాం. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుందని చూస్తున్నాం. అయితే ఇక్కడ అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధానికి మన ఇండియాకి సంబంధం ఏంటి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఇందులో చాలా వరకు ఉంది ఏంటంటే మనకి క్రూడ్ ఆయిల్ గురించి ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ అతను చనిపోయాడని ఇక్కడ బాధపడుతూ చాలామంది ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ బయటకు వచ్చేసి సంతాపం తెలియజేయడం, అక్కడున్న వాళ్ళేమో వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మరి ఎందుకు బాధపడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇండియాలో అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ డాక్టర్ విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే సార్. అయతుల్లా అలీ ఖమీనీ ఇరాన్ సుప్రీం లీడర్, అతను చనిపోతే ఇక్కడ ఇండియాలో బాధపడడం ఏంటి? సరే, ఏదేమైనా అందరికి అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. గత 2 రోజుల నుంచి సాటర్డే మార్నింగ్ జరిగిన ఇష్యూ ఇది. చాలా దేశాల పేర్లు ఉన్నాయి. దుబాయ్లో అల్లర్లు జరుగుతున్నాయి. మన వాళ్ళు చాలామంది అక్కడ ఇరుక్కుపోయామని వీడియోలు పెడుతున్నారు, సినిమా స్టార్లు పెడుతున్నారు. పివి సింధు మాట్లాడింది. అండ్ నెక్స్ట్ ఫ్లైట్స్ చాలా క్యాన్సిల్ అయ్యాయి, ఎందుకంటే పైన అంత విధ్వంసం ఉన్నప్పుడు హాయిగా వీళ్ళు ఎగరలేరు కాబట్టి ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యాయి. చాలా వాళ్ళు అమెరికా వెళ్ళే వాళ్ళు కూడా వయా దుబాయ్ ఫ్లైట్స్ చాలా ఉంటాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసేశారంటే ఏదో జరుగుతుందంట, కువైట్లో ఏదో అయిందంట. టీవీలు పెడితేనేమో అన్ని విధ్వంసం, డ్రోన్ వ్యూలో ఏదో అల్లకల్లోలం, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అంటే భయపెడుతున్నారు జనాల్ని. అసలు జరిగింది నీట్గా మాట్లాడుకుందాం. భయపడడానికి కూడా కొన్ని అంశాలు ఉన్నాయి, లేవని లేవు. ఇక్కడ విషయం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మోడీ గారు ఇజ్రాయెల్ని విజిట్ చేశాడు. విజిట్ చేసి హాయ్ బాయ్ అని వచ్చేలోపు వచ్చిన తర్వాత కొంచెం కూతవేటు సమయం దూరంలో ఇది అయ్యింది. మోడీ అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇది జరిగింది. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇరాన్ మనకేం శత్రుదేశం కాదు, అలానే మోడీ ఇజ్రాయెల్ కూడా మనకేం శత్రుదేశం కాదు. మోడీ వెళ్ళకూడదని కూడా లేదు. వాళ్ళు కొట్లాడుకున్నప్పుడే కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు కూడా ఒకటే మమ్మల్ని వేరు చేశారు అనుకొని ఇప్పుడు ఇరాన్ మన దగ్గర ఏం కొంటది, బాస్మతి కొంటది. ఇప్పుడు మనం కూడా ఇరానీ హలీము, ఇరానీ చాయ్, మనకు చాలా దగ్గర సంబంధం ఇరాన్ వస్తువులతో, ఫుడ్తో. మనం ఎక్కువ కూడా ఇరానీ చాయ్ని ఇష్టపడుతూ ఉంటాం. ఇక్కడ ఒక ప్రమాదం ఏం జరుగుద్దంటే ఒకవేళ ఇది నిజం అనుకొని వాళ్ళు కనుక మీ బాస్మతి కొనమని బ్యాన్ చేశారనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ప్రొడక్టివిటీ ఎక్కువైపోయి పంటను ఎవరికి అమ్ముకోవాలో తెలియక మామూలు బియ్యం కంటే, రేషన్ బియ్యం కంటే బాస్మతి బియ్యం రూపాయి కిలో వస్తుంది నీకు. మరి ఆ రేంజ్కి పడిపోతుంది, ఫుడ్ బిజినెస్ అల్లకల్లోలం అవుతుంది. సరే పోన్లే, అది వేరే విషయం. ఇక్కడ ఏం జరిగింది, ఆయన ఇరాన్ అధ్యక్షుడు ఎవరు అంటే సుప్రీం లీడర్, వాళ్ళకి వాళ్ళ మతం పట్ల బాగా ఇది ఉంటుంది. ఇస్లామిక్ మతం పైన కానీ వాళ్ళ ఆచారాలు, కట్టుబాట్లు జనాల్లో అంటే ఎప్పటికీ బతుకుండాలి, మా దాంట్లో పుట్టిన వాళ్ళందరూ ఇలా ఉండాలి అని వాళ్ళు ఒక నియమ నిబంధనలు పెట్టుకున్నారు. మంచి వచ్చాడు, అది వాళ్ళ ఇష్టం, అది మనం దాంట్లో వేలు పెట్టడానికి లేదు. వీళ్ళ సాంప్రదాయాలు, కట్టుబాట్లు అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఓకేనా. అయితే 1953 సమ్ టైంలో ఇరాన్కి ఒక అధ్యక్షుడు ఏం చేసినా వెస్ట్రన్ కల్చర్ని బాగా ప్రోత్సహించాడు, అమెరికాతో ఫ్రెండ్షిప్ పెట్టుకొని. అప్పుడు వెస్ట్రన్ కల్చర్ బాగా ఇదైపోతూ ఉంది. వాళ్ళ ఇస్లామిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఫాలో అవ్వట్లా. నీకు తెలిస్తే చూడు, ఇప్పుడు సిటీలో బంజారా హిల్స్లో ఉండే ముస్లిమ్స్ ఒకలా ఉంటారు, నార్మల్గా పర్లేదు అంటే బుర్కా వేసుకుని జస్ట్ ఫేస్ చూపించేసి. కొంచెం ఫిలిం నగర్ డౌన్ టోలీ చౌకీ వరకు వెళ్ళు, అక్కడ కొంచెం స్ట్రిక్ట్ అవుతూ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని. ఇంకా ఓల్డ్ సిటీకి వెళ్ళు, ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉంటాయి. అవునా, మన హైదరాబాద్ సిటీలోనే చూస్తున్నాం కదా. అంటే బాగా ఇదిగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, పర్లేదు అని ఉండేవాళ్ళు ఉంటారు, అండ్ టైం టు టైం నమాజ్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది పర్లేదు అంటారు. అండ్ రోజా ఉన్న టైంలో అదే పనిగా అసలు సలవే కూడా మింగరు కదా, వాటర్ తాగరు. అంటే ప్రతి మతంలోనూ కూడా కొన్ని ఏమైనా పాటించేటప్పుడు, ఇప్పుడు అంత ఎందుకు మన హిందూ మతంలోనే అయ్యప్పస్వామి దీక్ష చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, పొద్దున టైంకి లేవాలి, ఇలా పడుకోవాలి, అట్లా నేల మీద పడుకోవాలి, చల్లనీళ్ళతో స్నానం చేయాలి, ఉంటాయి కదా. అట్లా ప్రతి వాళ్ళకి కొన్ని ఉంటాయి. ఈ ఇస్లామిక్ స్టేట్స్లో కూడా ఇస్లాం కల్చర్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళు
మన ఆచారాలు వ్యవహారాలు నీట్గా మనం ఇలాగే మెయింటైన్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ కూడా అలా ఉంటుంది అని వీళ్ళు బాగా ఇదిగా గట్టిగా పెట్టుకున్నారు. అట్లాంటప్పుడు వీళ్ళని ఒక దారిలో పెట్టాలి అంటే మన ఇరాన్ కంట్రీ ఇస్లామిక్ స్టేట్స్ అని మన కంట్రోల్లో ఉండాలంటే మన మతాన్ని బాగా అలవర్చుకున్న నేతే సుప్రీం లీడర్ అవ్వాలి. అట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటారు. ఆయనని ఎన్నుకున్నారు, తర్వాత వాళ్ళ కొడుకుని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆయన చంపేస్తే ఇప్పుడు ముజ్తబా అయ్యాడు. ఓకేనా? అయితే ఇక చంపడానికి కారణం ఏంటి? వీళ్ళ వరకు బాగానే ఉంది కదా, మరి చంపడం ఎందుకు? ఇజ్రాయెల్కి ఇరాన్కి చెడింది ఎక్కడో ఒక దగ్గర. వీళ్ళకి చెడిన తర్వాత వీళ్ళు అసలు ఉండకూడదు అనేది. ఇజ్రాయెల్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, 80-90 వరకు ఉన్నాయి. ఈయన యురేనియం కొంటున్నాడు. నువ్వు న్యూక్లియర్ కోసమే కొంటున్నావు, నువ్వు తయారు చేయొద్దు అలాంటివి, నువ్వు కనుక అవి తయారు చేసావంటే మర్యాదగా ఉండదు అని ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన ఏమో ప్రపంచానికే ఒకసారి ప్రకటించుకున్నాడు, ఫస్ట్ దేశం అదే ఇరానే. ఏమని? మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు అని ఫస్ట్ ప్రకటించుకున్న దేశమే అది. ఇజ్రాయెల్ ఏమో నీ దగ్గర ఉన్నాడే, లేవు అంటుంది, కానీ ఉన్నాయి. మళ్ళీ లేవని సంతకం పెట్టండి, సంతకం చూద్దాంలే అట్లా. నీకు అర్థమైందా? వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ వాళ్ళు చెప్పుకోవట్లా. ఈయన అసలు నేను తయారు చేయట్లా, మరి యురేనియం ఎందుకు కొంటున్నావు అని అడిగారు. ఏం లేదు బాబు, మేము అదేంటిది వేరే అవసరాల కోసం, విద్యుత్ అవసరాల కోసమో ఇంకా దేనికో తయారీ వ్యవస్థలో వాడుకోవడానికో మేము కొంటున్నామే, కానీ ఇంకా దీన్ని వేరే రకంగా యూటిలైజ్ చేయడానికి కాదు అని. లేదు, వీళ్ళు ఇందుకే కొంటున్నారని వీడు గట్టిగా ఉండు మీ సంగతి చెప్తా, మీ ఇరానే లేకుండా చేస్తా, మా దగ్గర బోల్డని ఆయుధాలు ఉన్నాయి, మీ మీద వేస్తా, నువ్వు ఎట్లా తయారు చేస్తావని. అయితే మీరు తయారు చేయొద్దు అని అమెరికా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. మేము చేయట్లేదన్న మాట మీద వీళ్ళు ఉన్నారు. అయితే ఈయన ఎక్కడ ఎదురు చూస్తున్నాడంటే ఇట్లాంటి 2 దేశాల మధ్య ఏదన్నా అయినప్పుడు ఎవరో ఒకరు వస్తారు సంధి కుదుర్చడానికి. సో ఇట్లా మాటలతో సాల్వ్ అవుతుందిలే, మరీ ఎక్కడికి వెళ్ళొద్దులే అని ఆయన జస్ట్ అనుకుంటూ ఉండగా వచ్చి దాడి చేసేసారు. దాడి చేయడానికి కూడా కారణం ఏంటి? ఇప్పుడు ఈయన దాడి చేయించుకునేంత ఫ్రీగా ఎందుకు తిరుగుతున్నాడు? ఆల్రెడీ 2025లో కూడా ఈయన మీద ఒక దాడి జరిగింది, అమెరికానే చేసింది. 89 నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఆయన ఎప్పుడో ప్రసంగిస్తూ ఉంటే ఒకడు వచ్చి టేప్ రికార్డర్ పెట్టాడు, అది పేలింది. అప్పటి నుంచి చెయ్యి ప్రాబ్లం, అందుకే ఇటు వెనకాల దాచుకుంటాడు, ఇది చెయ్యో నాకు సరిగ్గా తెలియదు. సో అప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది. అంటే వరుసగా నీ మీద దాడులు జరుగుతున్నాయి, ఆగట్ల. లాస్ట్ ఇయర్ కూడా ఒకటి జరిగింది. కాబట్టి నువ్వు చాలా కట్టుదిట్టంగా ఉండాలి. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు పుతిన్ లాగా నీకు బాడీ డబల్స్ ఉండాలి. పుతిన్ బాడీ డబల్స్ ఉన్నాయి ఆయనకి. ఇంపార్టెంట్ ఉంటే పుతిన్ వస్తాడు, లేదంటే ఆయన లాంటి పుతిన్లు వెళ్తారు ఎక్కడెక్కడికో. తెలీదు, బట్ మంచి విషయమే చెప్పాలంటే. అంటే అట్లా ఉండాలి నువ్వు. అలాంటిది చాలా ఫ్రీగా ఎక్కడ తిరిగావు అంటే ఆయన తన సలహాదారుని నమ్మాడు. ఏ సలహాదారు? ఆయన ప్రొటెక్షన్ చేసే సలహాదారుడు శంకాని నమ్మి ఒక దగ్గరికి వెళ్ళారు. ఆర్మీ చీఫ్ వీళ్ళందరినీ పట్టుకొని ఒక మీటింగ్. ఆ మీటింగ్ దగ్గర కూడా కింద బంకర్లు ఉన్నాయి, ఆయన వెళ్ళొచ్చు. మరి ఏంటో తెలియదు. ఈ సమాచారం చాలా నీట్గా క్లుప్తంగా వాళ్ళు గమనించి ముందు నుంచే రెక్కి నిర్వహించి ఎట్లా ఇప్పుడు వెనెజులా దగ్గరికి కిడ్నాప్ చేసి పట్టుకురాలా? ఎవరేం చేశారు? అవునా? సేమ్ అలాగే ఈయన మీద కూడా రెక్కి నిర్వహించి చంపేశారు. అంటే దీనికన్నా ముందు అమెరికా ఏదైతే ఉంటే వాళ్ళ మీద కూడా వీళ్ళు దాడి చేశారు కదా, ఇరాన్ వాళ్ళు దాడి, ఆ దాడి తర్వాతనే కదా ఈయనని చంపేసింది వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ దాడి చేయడానికి ఏంటంటే ప్రాబ్లము, వీళ్ళలో దాడి చేయించుకోవడానికి కానీ చేయడానికి కానీ వేరే రీజన్స్ ఏం లేవు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను నువ్వు గిల్లితే తప్ప. వాళ్ళు నా దగ్గర అణ్వాయుధాలు లేవని ప్రకటించుకున్నారు. లేదు, వీళ్ళు రహస్యంగా చేస్తున్నారని నువ్వు నిందిస్తున్నావు. ముదురోని కూడా అలాగే తీసుకెళ్ళావు కదా. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు నువ్వు ఏమన్నావు? అదే డ్రగ్గులు వ్యాపారాలు చేస్తున్నామని చెప్పేసి తీసుకెళ్ళావు. యాక్చువల్గా నిజంగా డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయి? పక్కనున్న మెక్సికోలోనే ఉన్నాయి. మరి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇరాన్ చేతిలో ఉంది. ఇప్పుడు మన సీ మార్గం, కొన్ని సూయిజ్ కెనాల్ లాగా మనం కొన్ని సీ మార్గాలు దాటాలి వ్యాపారాలు చేసుకోవడానికంటే వాళ్ళకి ఏదో కట్టాలి. వీళ్ళ దగ్గర కూడా ఒక మంచి మార్గం ఉంది. అక్కడి నుంచే మన ఇండియాకి కూడా కొన్ని చమురు రాకపోకలు సాగుతుంది. అంటే త్రూ వాటర్ ఏంటంటే ఈ ఆయిల్ ముడి చమురు అనొచ్చు, మనం ఇలాంటిది ఏమనొచ్చు. అదే అయితే ఇరాన్ నుంచి అవుతుంది. అంటే మన నుంచి ఎక్కువ వెళ్ళలేదంటే మీరు అన్నట్టు బాస్మతి వెళ్తుంది. భారీ నౌకలు అక్కడ నుంచి వస్తాయి. ఆయన దాపితే కనుక ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది యాక్చువల్ చెప్పాలి అంటే. కానీ వాళ్ళు అదేం చేయలే ఇప్పటివరకు అయితే.
బాగానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, నా మీద బాంబులు వేస్తా ఉండు మిమ్మల్ని ఎలా భయపెడతామని చెప్పి వీళ్ళు కూడా వేసేస్తున్నారు. దీని ద్వారా దుబాయ్ ఎయిర్పోర్ట్ మూతపడింది, చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కువైట్ని ఏదో చేశారు, జోర్డాన్ ఏదో చేశారు, బార్డర్స్ అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి, అన్నీ ఇబ్బంది పడుతున్నాయి. అక్కడున్న మన వాళ్ళేమో టెన్షన్ పడుతున్నారు, ఏం జరుగుద్దో, ఏ క్షణం ఏం జరుగుద్దో అని. అయితే ఇరాన్ మేము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని సవాల్ చేశారు. ప్రతీకారం తీర్చుకోవడం అంటే సైలెంట్గా అయితే ఉంటారు 100%, ఏదో ఒకటి అంటే సైలెంట్గా ఉంటే చేతగాని వాళ్ళం అనుకుంటారని. ఈరోజు వీడు వచ్చాడు, రేపు ఇంకోటి వస్తాడు. యాక్చువల్గా ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్ ఇంతే ఉంటుంది, ఇరాన్ ఇంత ఉంటుంది. కానీ ఇజ్రాయెల్లో మనం చూసుకున్నట్టయితే వెపన్స్ చాలా, అసలు మనకు కూడా చూసుకున్నట్టయితే పెగసిస్ ఇది ఫోన్ ట్యాపింగ్ కోసము మనం వినేది మొత్తం మనం మాట్లాడేది వింటుందంటే ఆ పెగసిస్ యాప్ అక్కడ నుంచి వచ్చింది. అంటే మరణాయుధాలు మనకు చూసుకున్నట్టయితే ఏబి వెంకటేశ్వర్లు కూడా కొన్ని వీటిలలో ఉన్నారు, టెక్నికల్ విభాగంలో చేసింది తనే అని చెప్పేసి అలా ఇట్లా చాలా వరకు ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన ఎక్విప్మెంటే ఉంటుంది, ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన వెపన్సే ఉంటాయి అన్నీ అని ఇజ్రాయెల్ అసలు పెట్టిన పేరు అయిపోయింది ఇజ్రాయెల్కి. వాళ్ళంత బాగా తయారు చేసుకుంటారు. ఇప్పుడు చైనీస్ వాళ్ళు ప్రతి ప్రోడక్ట్ని ఎలాగైతే డూప్లికేట్ పిచ్చి పిచ్చిగా తయారు చేస్తారో వీళ్ళకి ఇందులో పేరు వచ్చింది. సరే వస్తే వచ్చింది, వాళ్ళు ఏదో తయారు చేస్తున్నారు, పనికిమాల వస్తువులను జనాలకు అంటగడుతున్నారు, దానివల్ల నేరాలు కూడా జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఇరాన్ అనే దేశం అందరితోనూ ఫ్రెండ్లీగానే ఉంది, ప్రత్యేకించి ఏం అనట్లా. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మా ఇస్లామిక్ కల్చర్ని కాపాడుకోవడం వాళ్ళ లక్ష్యం మెయిన్. నువ్వు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ కల్చర్ వాళ్ళది, నిన్ను వచ్చి మారమనట్లేదు కదా, నీ కల్చర్ నీది, వాళ్ళ కల్చర్ వాళ్ళది. కానీ ఇప్పుడు ప్రాబ్లం పడేది ఎవరో తెలుసా, మన జగిత్యాల నుంచి కనీసం 1000కి 400 మంది 500 మంది అక్కడే ఉంటారంట సౌదీకి. రైట్, అంటే కరీంనగర్ అటు సైడ్ నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది కువైట్ గల్ఫ్ కంట్రీస్లలో ఎక్కువ ఉంటారు, చేస్తారంట, ఇంటికి ఒక మనిషి అయినా ఉంటారు ఖచ్చితంగా అని చెప్పేసి వీళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. ఏమవుతుందో, రావడానికి పోవడానికి ఫ్లైట్లు లేవు, అక్కడ ఏమన్నా అయితే ఏం కూల్ చేస్తారో, బుర్జు ఖలీఫానే కూల్ చేస్తారు, దాని మీద దాడి జరిగింది, డ్రోన్ దాడి జరిగింది కదా, ఇట్లా చేస్తారేమో, ఇవన్నీ వీళ్ళు భయపడతా ఉన్నారు మోస్ట్లీ చెప్పాలని. బట్ వీళ్ళు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, యుద్ధ వాతావరణం మహా అయితే తగ్గే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఒకవేళ రష్యా కనుక వీళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చిందనుకో, కొంచెం ఇరాన్కి రష్యా సపోర్ట్కి వచ్చిందనుకో దాడి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్తో ఎప్పటి నుంచో ఇక్కడ వారు కొనసాగుతూ ఉంది, ఉక్రెయిన్కి అమెరికా మద్దతు ఉంది, ఓకేనా. ఇప్పుడు అమెరికా దీని మీద దాడి చేసినప్పుడు రష్యా వీళ్ళకి అటాచ్ అయిందనుకో ఒక చిన్నపాటి యుద్ధ వాతావరణం క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ థర్డ్ వరల్డ్ వార్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ వీళ్ళకి సపోర్ట్ చేసే కంట్రీస్, వాళ్ళకి సపోర్ట్ చేసే కంట్రీస్ నోరెత్తితే థర్డ్ వరల్డ్ వార్, అంతే. మళ్ళీ అటు తిరిగి ఓ పిచ్చోడు ట్రంప్ చేయబట్టే కదా మళ్ళీ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు బాధపడడం ఏంటి, అక్కడ వాళ్ళేమో సంబరాలు చేసుకుంటే ఇక్కడ వీళ్ళు బాధపడడం ఏంటి, వీళ్ళు బాధపడడం ఏంటి అంటే అసలు ఆయన చేసిన తప్పేంటి అని అడుగుతున్నారు. ఏముంది, అణ్వాయుధాలు తయారు చేస్తున్నాడు అని నువ్వు ఆరోపిస్తున్నావు, అక్కడ రుజువేం లేదు. వాడు నిజంగా అణ్వాయుధాలు తయారు చేస్తే అక్కడికి వెళ్ళి ఆ కారాగారాన్ని పట్టుకొని నిప్పంటించి ఏదో చెయ్యండి. న్యూక్లియర్ రియాక్టర్స్ ఇంకేవో ఉన్నాయంటున్నారు, లేవు అని వాడు అంటున్నాడు, ఉన్నాయని వీళ్ళు అంటున్నారు, అంతే, అంతమించి ఏం లేదు. సేమ్ ఎలిగేషన్ వెనిజులా మీద చేసినట్టు ఇక్కడ కూడా ఎలిగేషన్ పాస్ అయింది. పాస్ అవడమే కాకుండా శిక్షించేదాకా వెళ్ళింది. రేపటి రోజు ఆ దేశాన్ని కూడా వీళ్ళు ఆక్రమించుకొని, నాకు అనిపించింది ఏంటంటే పర్సనల్గా ఈ క్రూడ్ ఆయిల్ ఉండే బార్డర్స్ అన్నిటినీ అండ్ వచ్చే దారులు వీటన్నిటిని కూడా అమెరికా గుప్పిట్లో పెట్టుకుంటుంది. అందుకే వెనిజులా, ఇప్పుడు ఇది, రేపు ఇంకేదో, ఏమో సైలెంట్గా ఉంటే సౌదీ మొత్తాన్ని వీళ్ళు ఏమైనా చేయొచ్చు, చెప్పలేము. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.